ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు గూగుల్ సీఈఓతో పాటు చాలా మందిని తీసుకురావాలని యాజమాన్యం అలాగే ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం ఏయూలోని కెమికల్ ఇంజనీరింగ్ పీజీ బ్లాక్ వద్ద ఉన్నాం. ఈ పీజీ బ్లాక్లో విద్యార్థులు చాలా మంది చదువుతారు. అన్నిటికంటే మించి ఒక భిన్నమైన కోర్సు. ఈ భిన్నమైన కోర్సు నేపథ్యాన ఒక అరుదైన విద్యార్థులు, చాలా వరకు చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇక్కడ వస్తారు. కానీ అక్కడ తరగతి గదుల లోపల ఎలా ఉన్నదన్న విషయం కంటే ముందు ఇక్కడ బయట పరిస్థితి మనం చూడవచ్చు. ఏ రకంగా పెచ్చులు ఊడిపోయిన పరిస్థితి ఉందో. ఒక రకంగా అటువైపు వెళ్తే ఆ పెచ్చులు ఊడిపోయిన పెచ్చులు మన మీద కూడా పడే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి యూనివర్సిటీలోని చాలా భవనాల వద్ద నెలకొన్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ల్యాబ్ సమీపం ఉంది. ల్యాబ్లో విద్యార్థులు ఉంటారు, అలాగే అధ్యాపకులు ఉంటారు, కింద స్థాయి సిబ్బంది కూడా పనిచేస్తుంటారు. అయితే పొరపాటును కూడా ఈ పెచ్చులు ఊడిపోయి ఎవరి మీద పడినట్లయితే ఖచ్చితంగా గాయాలు పడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ అంశాలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న దశలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎలాంటి పరిస్థితి ఉంది పైనుంచి చూడవచ్చు. ఊచలు అంటే స్లాబ్ నిర్మాణం సమయంలో ఉపయోగించే ఊచలు కూడా కనిపిస్తున్న ఐరన్కి సంబంధించి లోపల చూసుకుంటే ల్యాబ్, చాలామంది విద్యార్థులు, అంటే ఒక రకంగా భవిష్యత్తు శాస్త్రవేత్తలు ఉండే ఈ ప్రాంతంలో ఏ రకమైన పరిస్థితి ఉందనడానికి ఒక నిదర్శనం. ఇది ఒక కెమికల్ ఇంజనీరింగ్ పీజీ బ్లాక్ మాత్రమే కాకుండా ఇక్కడ సమీపంలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అదే రకంగా అది కూడా ఈ రకమైన పెచ్చులుడిపోయిన పరిస్థితిలోనే ఉంది. ఈ రకంగా చాలా వరకు భవనాల పరిస్థితి ఈ రకంగా ఉంది. క్వార్టర్స్ పరిస్థితి చూసుకుంటే అత్యంత అధ్వానం. ఈ అంశంపై మాట్లాడినట్లయితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని ఉద్యోగుల కుటుంబ సభ్యులు ముందుకు రాని పరిస్థితుంది. అట్లాగే సెంట్రల్ ఏదైతే గతంలో ఉన్న సెంట్రల్ క్యాంటీన్ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. దాదాపుగా 4 ఏళ్లుగా అది మూత వేసిన పరిస్థితి. గతంలో ఉన్న వైస్ ఛాన్సలర్ దాన్ని మూసివేయాలని ఆదేశించారు. అయితే కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్ దీన్ని కొనసాగించవచ్చు, లేక కొనసాగించినట్లయితే దాన్ని ఇతర అంశాలకు ఉపయోగించవచ్చు. కానీ ఈ రకంగా 4 ఏళ్లుగా నిరుపయోగంగా ఉపయోగించిన పరిస్థితి. ఇది ఒక రకంగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఆస్తుల పట్ల యాజమాన్యానికి కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులకి కొంత బాధ్యత లేకపోవడమే కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నారనడానికి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో నేనున్న ఈ బ్లాక్ ఒక నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల మధ్య శతాబ్ది ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగినప్పుడు కూడా సిబ్బంది, ఉద్యోగులు, అన్నిటికంటే మించి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించినప్పుడు శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సార్థకత దక్కదని మనం చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. శతాబ్ది ఉత్సవాలకి ఆంధ్ర యూనివర్సిటీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. ఇది ఒక రకంగా సంబరాలు, అన్నిటికంటే మించి ఒక చరిత్రకు ఒక సాక్ష్యంగా కొనసాగుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు అలాగే కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఎలా ఉందనడానికి ఒక నిదర్శనం నేనున్న ఇది ఒక రకంగా ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ క్వార్టర్స్ ఏ రకంగా ఉన్నాయో చూడవచ్చు. క్వార్టర్స్ నిజంగా ఒక సాధారణ ప్రజలు, అత్యంత నిరుపేదలు కూడా ఉండడానికి వీలు లేని రీతిన ఇక్కడ ఇల్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ వైభవానికి ఒక సాక్ష్యంగా మనం చెప్పుకోవాలా, లేక అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా చెప్పుకోవాలన్న అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా మధ్య వారి జీవనం సాగిస్తున్నారు. కనీస సౌకర్యాలు మీరు చూడవచ్చు. డోర్స్ సరిగ్గా లేవు. లోపల చూసుకుంటే మనం లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా బాత్రూమ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి. అయితే ఉద్యోగులు దీనిపై నోరు బయటపడడానికి కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితి నేపథ్యాన మనం వారితో మాట్లాడించలేకపోతున్నాం. ఏదేమైనప్పటికీ శతాబ్ది ఉత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని రకాలుగా సంబరాలు చేయడానికి యూనివర్సిటీ యాజమాన్యం సిద్ధమవుతుంది. అది ఒక రకంగా చాలా మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. అయితే ఒక రకంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్న నేపథ్యాన ఉద్యోగులు ఏ రకంగా ఉన్నారు, వారి క్వార్టర్స్ ఏ రకంగా ఉన్నాయి, వారు ఎలాంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తారన్న విషయంపై ఇటు ప్రజాప్రతినిధులు కానీ యాజమాన్యం కానీ ఆలోచన చేయాలి. కానీ నేనున్న ఈ ప్రాంతం మీరు చూడవచ్చు ఏ రకంగా అంటే ఒక రకంగా పొదల మధ్య వీరు జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా ఇల్లు సక్రమంగా ఉన్నప్పుడే ఇతర విష జంతువులు, విష పురుగులు కూడా వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే ఈ శిథిల భవనాల్లో తరచూ పాములు కూడా వస్తున్నట్టు అక్కడ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా మనకు చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో సాధారణ పరిస్థితులకి
భిన్నమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గాని యాజమాన్యం గాని ఉద్యోగుల విషయంలో సక్రమంగా పట్టించుకోవట్లేదనే అభిప్రాయం ఏదైతే ఉద్యోగుల కుటుంబాల్లో ఉందో అది అంతా కూడా నిజమన్న విషయం నేనున్న ఇక్కడ ఉన్న పరిస్థితులకే మనం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేవలం క్వార్టర్స్ మాత్రమే కాకుండా భవనాలు కూడా, అంటే విద్యార్థులు అధ్యాపకులు కూడా రోజంతా గడిపే భవనాలు కూడా బీటలు వారిన పరిస్థితుంది. అవి ఎలాగున్నాయో ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి చూద్దాం. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, ఆంధ్ర యూనివర్సిటీ క్వార్టర్స్ నుంచి.